ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరట వందనాలు తండ్రి. మీ గురించి కొన్ని మాటలు చెప్పడానికి మీరే సమయోచితమైన జ్ఞానంతో మీ యొక్క ఆత్మతో నడిపిస్తారని కోరుకుంటూ, మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఈరోజు పాఠం వచ్చేసి మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్ పాఠం మెల్కీసెదెకు ఎవరు. మెల్కీసెదెకు ఎవరు? మరి బైబిల్లో రాయబడిన మెల్కీసెదెకు ఎవరని పరిశీలిస్తే నేటి క్రైస్తవులకు ఈ యొక్క మెల్కీసెదెకు ఎవరనే పాఠం సారాంశం అర్థం కాక క్రైస్తవులైన వారు అపార్థం చేసుకుంటున్నారు. క్రైస్తవులకే బైబిల్ అర్థం కానప్పుడు క్రైస్తవులు ఇతరులకు ఎలా బైబిల్ అర్థమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఈ మధ్యకాలంలో నాస్తికులు, హేతువాదులు కూడా బైబిల్ని వారికి సారాంశం అర్థం కాక బైబిల్ను అపార్థం చేసుకుంటూనే ఉంటున్నారు. క్రైస్తవుల దగ్గరకు ఈ సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఒక ప్రశ్న నాస్తికులు కానీ హేతువాదులు కానీ అడిగినప్పుడు క్రైస్తవులైన మనకే బైబిల్ సరిగా అర్థం చేసుకోక వారికి చెప్పే జ్ఞానం లేక ఈరోజు క్రైస్తవులు కూడా ఈ యొక్క సందర్భాన్ని తప్పుగా అపార్థంగా వారికి సమాధానం ఇస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని వల్ల ఇంతకీ మెల్కీసెదెకు ఎవరు అని ఒకసారి ఆలోచించుకున్నట్లయితే క్రైస్తవ సమాజం కానీ అలాగే క్రైస్తవ బోధకులు, క్రైస్తవ సంఘాలు, డినామినేషన్స్, ఎన్నో సంస్థలు, సుమారుగా క్రైస్తవ సంస్థలు 3000 శాఖలకు పైన ఉన్న సంస్థలన్నిటి కూడా మెల్కీసెదెకు ఎవరు అనే విషయాన్ని అర్థం కాక అపార్థం చేసుకుంటూనే ఉంటున్నారు. ఇంతకీ మెల్కీసెదెకు గురించి పాత నిబంధనలో ఏం వ్రాయబడింది, అలాగే క్రొత్త నిబంధనలో ఈ మెల్కీసెదెకు గురించి ఏం రాయబడిందో అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందామండి. ఇంతకీ దేవుడు ఒక మాట బైబిల్ గ్రంథంలో రాస్తున్నాడు. ఆ మాట క్రైస్తవులైన వారు ఏ విధంగా బైబిల్ని అర్థం చేసుకోవాలో, ఏ విధంగా లేఖనాలను అర్థం చేసుకోవాలో అనే విషయాన్ని దేవుడు తన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో వ్రాయడం జరిగింది. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక వీరు పొరబడుచున్నారు. ఎవరైనా కానీ దేవుని మాటల విషయంలో, దేవుని జ్ఞాన విషయంలో ఏ విధంగా ఉండాలంట? పొరపడేవారుగా ఉండకూడదంట. లేఖనాల విషయంలో కానీ దేవుని శక్తిని ఎరగక పొరపడుచున్నారంట. దేవుని శక్తి అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచనలు, జ్ఞానాన్ని ఎరుగక పొరపడుచున్నారంట క్రైస్తవులైన వారే. క్రైస్తవులు ఎలా ఉండాలంటే బైబిల్ని పరిశోధించేవారుగా, పరిశీలించేవారిగా ఉండాలని దేవుడు తన జ్ఞాన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఇంతకీ బైబిల్ని ఎలా పరిశీలించాలంటే, ఒక శాస్త్రవేత్త ఏదైనా ఒక కొత్త వస్తువును కానీ లేదైనా ఒక కొత్త ఆవిష్కరణ కానీ కనుక్కునేటప్పుడు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ, అలాగే వారి యొక్క జీవితాంతం కూడా ఆ పరిశోధనలకే కట్టుబడి ఒక కొత్త విషయాన్ని, కొత్త వస్తువును, కొత్త సిద్ధాంతాన్ని కనుగొంటారు. అలాగే బైబిల్ని కూడా అలా పరిశీలించకపోతే లేఖనాలను ఏ విధంగా అపార్థం చేసుకుంటున్నారంటే, అపార్థం చాలా చేసుకుంటూ ఉంటారు. ఎలా అంటే, ఇప్పుడు ఈ మెల్కీసెదెకు ఎవరనే పాఠం అనేది చాలా వివాదాస్పదంగా ఉంది. ఎందుకంటే క్రైస్తవులు దీన్ని సరిగా పరిశీలించక, బైబిల్ను సరిగా ఆలోచించక పొరపాటు చేసుకుంటూనే ఉంటున్నారు క్రైస్తవులు. వీళ్ళారా
దేవుని జ్ఞానాన్ని ఎలా పరిశీలించాలి, ఏ విధంగా పరిశోధన చేయాలి అనే విషయాన్ని మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఒక లేఖనాల పరిశోధన పేరుతో ఈరోజు ప్రపంచానికి ఒక మహాజ్ఞానాన్ని అందిస్తూ ఉంది. దేవుడు కూడా బైబిల్‌ను ఏ విధంగా పరిశీలించాలి అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచిద్దామండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ అంతా ఒకే చోట వ్రాయబడి లేదు అనే విషయాన్ని ఇక్కడ మనకు ఈ యొక్క మాట ద్వారా మనకు దేవుడు తెలియజేయడం జరిగింది. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 28:13. సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే బైబిల్ అంతా ఒకే చోట లేదంట. కొంత ఇచ్చట కొంత అచ్చట, అంటే కొంత పాత నిబంధన గ్రంథంలో ఉంది, కొత్త నిబంధన గ్రంథంలో ఉంది. అంటే బైబిల్ అనేది ఒక పజిల్ ఏ విధంగా అయితే మరి పరిశీలనగా మరి ఆ యొక్క పజిల్ గేమ్‌ని ఎలా ఆడుతున్నారో, అలాగే బైబిల్ కూడా ఒక పరిశోధనాత్మకంగా మనం చదివితేనే, పరిశీలిస్తేనే మనకు సంపూర్ణ భావం అనేది బైబిల్ ద్వారా మనకు తెలియబడడం జరుగుతుంది. ఏ క్వెషన్ అయినా, ఏ సమాధానమైనా మరి బైబిల్‌లో ఒక చోట రాయబడలేదు. ఎలా ఉందంట? కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా జ్ఞానం మనకు లభించును. ప్రియమైన దేవుని వల్లరా, మరి ఈరోజు పాఠం వచ్చేసి మెల్కీసెదెకు ఎవరు? మనం ఒకసారి పాఠంలోనికి వెళ్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకుకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు, అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడినై ఉండి దేవుని కుమారుని పోలియున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయుల సంఘానికి రాస్తూ కొత్త నిబంధనలో రాస్తున్న మాట ఇది. ఈ 7వ అధ్యాయము 3వ వచనంలో మోషే గారి గురించి ఉంది. ఇంకా 4, 5, 6 అధ్యాయంలో ఒక్కొక్క పోలికతో పోల్చడం జరిగింది. మరి అలాగే 7వ అధ్యాయం వచ్చేసరికి మెల్కీసెదెకు ఎవరనే విషయాన్ని మరి 7వ అధ్యాయం వచ్చేసరికి యేసుక్రీస్తు వారనే అర్థమవుతుంది. అయినా ఒక వాదం ప్రజల్లో ఏర్పడి అదేంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు. ఇక్కడ వ్రాయబడిన సందర్భం అంటే, ఉదాహరణకు మనం బైబిల్ని ఎలా పరిశీలించాలంటే సముద్రం దగ్గరికి పోతాం. సముద్రంలో ముత్యాలు ఎక్కడ ఉంటాయి? అడుగున ఉంటాయి. మరి పైన చూసుకున్నట్లయితే సముద్రం పైన ఏమేమి ఉంటాయి? ఓడలు ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద ఓడలు ఉంటాయి. అంటే పైన ఉంటాయి, మిగతా అన్నీ ఎక్కడ ఉంటాయి? అడుగు భాగంలో ఉంటాయి. అలాగే బైబిల్ కూడా
పైపైన చదివితే ఎవరికీ అర్థం కాదు. లోపల చదవాలంట బైబిల్‌ని. ఎలా చదవాలంటే పరిశీలనగా చదవాలి. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 7వ అధ్యాయంలో రాస్తున్నాడు ఏంటంటే చివరగా చదవండి. అతడు తల్లి, తండ్రి, వంశావళి లేనివాడు అని చెప్పారు. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడునై ఉంది. ఇక్కడ మరి ఇతరులు నాస్తికులు, హేతువాదులు అలాగే క్రైస్తవులు కూడా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు వారికి తల్లి, తండ్రి లేరని ఇక్కడ రాయబడింది కదా! మరి ఆయనకి తల్లి ఉండడు, తండ్రి ఉండడు. వాళ్ళెవరు? మరియా, యోసేపు. అలాగే వంశం. ఇక్కడ వచ్చింది యేసుక్రీస్తు వారు మొదట రాకడా అని ఆలోచిస్తూ ఉన్నారు. అలాగే మరి భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు యేసుక్రీస్తు వారు? మొదటి శతాబ్దంలో వచ్చారు. అంటే అది మొదట రాకడైతది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత అది చనిపోయి తిరిగి లేచి తన 33.5 సంవత్సర కాలంలో జీవిస్తూ ఉన్నప్పుడు అది రెండవ రాకడైతది. మరి తిరిగి లేచిన తర్వాత ఒకసారి శిష్యులకు కనపడినాడు. అది మూడవ రాకడైతది. కాబట్టి మెల్కీసెదెకు యేసుక్రీస్తు వారు కాదని అపార్థం చేసుకుంటూ ఉంటున్నారు ప్రియమైన దేవుని వల్ల. మరి ఇంతకీ యేసుక్రీస్తు వారు మెల్కీసెదెకు అయితే ఒకసారి అబ్రహాము కాలంలో వచ్చాడు. తర్వాత రెండోసారి మరి మొదటి శతాబ్దంలో వచ్చారు. మూడోసారి తిరిగి లేచిన తర్వాత కనపడినాడు కదా! మూడవసారి అయితాడు. ఇప్పుడు మళ్ళొస్తాడు కదా! అది ఎన్నో రాకడైతుందంటే 4వ రాకడ అవుతుందని ఈరోజు క్రైస్తవ బోధకులు, క్రైస్తవ పండితులు మరి అపార్థం చేసుకుంటూ ఉంటున్నారు ప్రేమ దేవుని వాళ్ళారా. మరి అలాగే జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేని వాడై అనే ఉంది కదా! యేసుక్రీస్తు వారు వచ్చి చనిపోయి తిరిగి లేచిపోయినాడు. అది ఆది, చనిపోయింది అంతం అని ఉంది కదా! అప్పుడే అయిపోయినాడు. మళ్ళీ ఆది అంతం లేని వాడని ఈ విధంగా కూడా మరి క్రైస్తవులు అపార్థం చేసుకుంటూ ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. మరి యేసుక్రీస్తు వారు మెల్కీసెదెకు అనే విషయాన్ని, ఆ సందర్భాన్ని మరి అబ్రహాం కాలంలో ఏ విధంగా చూడాలని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఆదికాండము 14వ అధ్యాయము 17-20 వచనాలు ఒకసారి చదవండి. ఆదికాండము 14వ అధ్యాయం 17-20 వచనాలు. అతడు కొదర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమరాజు అతన్ని ఎదుర్కొనుటకు మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అని నీ శత్రువులను నీ చేతికి అప్పగించు. సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పిన అప్పుడు అతడు అన్నింటిలో 10వ వంతు ఇచ్చెను. ఇక్కడ సందర్భం ఏమిటంటే అబ్రహాం గారు ఏ రాజుని ఓడించారంట? సొదొమ రాజు కదొర్లాయోమెరు అని అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు అతనికి ఎవరు అగుపడినారంట? షాలేము రాజు ఏం తెచ్చాడంట? మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షారసము అబ్రహాం గారు తెచ్చి ఇచ్చాను. ఎవరికి? ఒకసారి చదవండి మరొకసారి. 17వ వచనం. మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. ఇక్కడ రొట్టెను, ద్రాక్షారసం ఎవరు తెచ్చినారు? మెల్కీసెదెకు. ఎవరికి తెచ్చాడు? అబ్రహాం గారికి.
ఎందుకు తెచ్చాడంటే ఆయన రాజులను, కదిరిలోయమను రాజులను ఓడించి వచ్చాడు. ఇక్కడ కాలాన్ని మనం గుర్తుపెట్టుకోవాల. ఇది ఎవరి కాలంలో? పితరుల కాలంలో. ఈరోజు బైబిల్‌ని చదివేటప్పుడు మనం ఏ విధంగా ఆలోచించాలంటే, కాలాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కాలాన్ని దృష్టిలో ఉంచుకుంటేనే మనకు బైబిల్ యొక్క సారాంశం అర్థమవుతూ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. మరి కాలాన్ని ఏ విధంగా మనము ఆలోచించాలంటే మరొక మాట మనం బైబిల్ గ్రంథం ద్వారా చదువుకుందాము. మొదటి పేతురు మొదటి అధ్యాయం 10, 11. మొదటి పేతురు 10వ అధ్యాయం మొదటి పేతురు మొదటి అధ్యాయం 10, 11 వచనాలు ఒకసారి చదవండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిది. ఇక్కడ దేవుడు రాస్తున్న మాట ఏంటంటే, ప్రవక్తలైనా సరే కాలాన్ని గుర్తుపెట్టుకోవాలంట. అంటే బోధకులు, యాజకులే కాదు, ప్రవక్తలు కూడా కాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలంట. ప్రవక్తలు అంటే ఎవరు? రాబో దాన్ని ప్రవచించేవారు. భవిష్యత్తుని గురించి దేవుడు వారి ద్వారా మరి గొప్ప గొప్ప ప్రవచనాలను పలికించాడు. యేసుక్రీస్తు వారు మరి భూమి మీదకి వస్తాడనే విషయాన్ని కూడా ప్రవక్తలే ప్రవచించిరి. మరి ప్రవక్తలే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి బైబిల్‌ను మరి అర్థం చేసుకొని చెప్పాలంటుంటే, మరి ఈరోజు ఏది చదవక కనీసము ఒక అక్షరం ముక్క రాని వారు కూడా ఈరోజు బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని మేము బైబిల్ బోధిస్తామని మరి తిరుగుతూ ఉన్నారు. పేతురు గారు అంతటి గొప్ప వ్యక్తే విద్యావిహీనులు తక్కిన లేఖనను అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్న అని సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి మెల్కీసెదెకు మరి వచ్చింది ఎవరి కాలంలో అంటే అబ్రహాము కాలంలో. ఏ విధంగా వచ్చాడు అప్పుడు? అబ్రహాం గారి కాలంలో మెల్కీసెదెకు ఏ రూపంలో వచ్చారంటే మెల్కీసెదెకు రూపంలో వచ్చారు. యేసుక్రీస్తు వారు ఏ రూపంలో వచ్చారు? మెల్కీసెదెకు రూపంలో వచ్చారు. మెల్కీసెదెకు రూపంలో వచ్చినారు కాబట్టి ఆయనకి ఏమైనా తండ్రి తల్లి ఉన్నారా? లేరు ప్రియమైన దేవుని అన్నమాట. కానీ ఈరోజు అపార్థం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారికి తల్లి తండ్రి యేసేపు మరి ఉన్నారు కదా, మరి ఆయనకి తల్లి లేరు కదా. అక్కడ వచ్చింది అబ్రహాం కాలంలో మరి వచ్చిన మెల్కీసెదెకు ఎవరని అని అపార్థం చేసుకుంటున్నారంటే క్రైస్తవ పండితులు కానీ బోధకులు దేవదూత అని అపార్థం చేసుకున్నారు. ప్రధాన దేవదూత అని అపార్థం చేసుకున్నారు. మెల్కీసెదెకు యేసుక్రీస్తు కాదు, ప్రధాన దేవదూత అని మరి క్రైస్తవులైన మరి బోధకులు అపార్థం జరగడం జరిగింది ప్రియమైన దేవుని వాళ్ళ. మరి ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి మెల్కీసెదెకు ఏ రూపంలో మరి కనపడినాడో, ఏ పోలికలో కనపడినాడో అనే విషయాన్ని మరొక వచనం ద్వారా మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 13, 16 వచనాలు. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 13, 16 వచనాలు. తిరుగగా 7 సువర్ణ దీపములు ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. చాలా ఇక్కడ 7 దీప స్తంభముల మధ్య ఎవరిని పోలిన అంటే ఒక మనుష్య కుమారుని పోలిన ఒకతనిని చూచితినని దేవుడు ప్రకటన గ్రంథంలో రాయడం జరిగింది. మరొకసారి 18వ వచనం చదవండి. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడునైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడునై ఉన్నాడు. మరి 18వ వచనం చదవండి. 18వ వచనం. తిరుగగా
7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని సూచితుంది. ఇక్కడ మనుష్య కుమారుడు ఎవరంటే మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారని. మరి ప్రకటన గ్రంథము 14 అధ్యాయం 14 వచనం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 14 అధ్యాయం 14 వచనం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. చాలా ఇక్కడ తెల్లని మేఘం మీద కూర్చుండి ఉన్న అతని తలపై ఏ కిరీటం ఉన్నదంట? సువర్ణ కిరీటం. సువర్ణం అంటే బంగారు కిరీటం. చేతిలో వాడిగల కొడవలి. కొడవలి దేనికి ఉపయోగిస్తారమ్మా? కోయడానికి, కలుపు మొక్కలను తీయడానికి. అలాగే యేసుక్రీస్తు వారు రెండవ రాకల్లో కలుపు మొక్కలను అన్నిటినీ పీకి పాడేయడానికే మరి రెండవ రాకల్లో మళ్ళీ వస్తూ ఉన్నాడు. ఆ విధంగా మరి యోహాను భక్తునికి ఒక దర్శన రూపంలో కనబడడం జరిగింది. ప్రియమైన దేవుని వల్ల నిజంగా ఈ పాఠం అనేది చాలా కొద్దిగా డిఫికల్ట్ గానే, కష్టంగానే ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. ఇంతకీ మరి యేసుక్రీస్తు వారు భూమిపైకి ఎన్నిసార్లు వచ్చాడనే విషయాన్ని మరి ఒకసారి చూసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. ఈరోజు మెల్కీషెదెకు యేసుక్రీస్తు కాదని అంటున్నారు కదా. మరి ఎలాగనగా మొదట గుడారం ఏర్పరచబడిన 9:2 వచనం చదవక. అందులో దీపస్తంభమును, బల్లయు హెబ్రీ 9:2 అదేనా? అలాగనే ఈ క్రీస్తు కూడా అనేక పాపములు భరించుటకై ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఇండు వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమైన 28 మిస్టేక్ పడింది. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఇండు వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు వారు ఒకసారి వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు? పాప శరీరాకారంతో వచ్చాడు. రెండవసారి ఏ విధంగా వస్తాడంట? పాపం లేకుండా వస్తాడు. ఇది రెండవ రాకడ. అంటే పాప శరీరాకారంతో వచ్చింది మొదటి రాకడ. రెండవసారి పాపం లేకుండా వస్తున్నాడు, అది రెండవ రాకడ. మరి ఎన్నిసార్లు వచ్చాడంటే మెల్కీషెదెకు కాలంలో, పితరుల కాలంలో మెల్కీషెదెకుగా వచ్చాడు. మరి రెండవసారి ఏ విధంగా వచ్చాడంటే మనిషి కుమారునిగా దాసుని స్వరూపం ధరించుకొని రెండవసారి వచ్చాడు. ఇక మరి మూడోసారి వచ్చేది ఏంటంటే వీళ్ళు లెక్కలు కడుతున్న ప్రకారం అబ్రహాం గారి దగ్గరకు రాకుండా ముందే ఒకసారి వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఆత్మరూపిగా వచ్చాడు. అంటే శరీర ఆకారం లేకుండా ఆత్మరూపుగా వచ్చాడు. ఎవరి కాలం కంటే ముందు? అబ్రహాం గారి కాలం కంటే ముందే వచ్చాడు. ఎవరి కాలంలో అనే విషయాన్ని మనం చూసుకుందాము. 1 పేతురు 3వ అధ్యాయం 19-20 వచనాలు. 1 పేతురు 3వ అధ్యాయం 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండునప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరి కాలంలో వచ్చాడంట? నోవాహు కాలంలో. ఏ విధంగా వచ్చాడు? ఆత్మరూపిగా వచ్చాడు. ప్రియమైన దేవుని వల్ల ఇది
ఎన్నోసారి అవుతారు? ఇది మొదటిసారి ఆత్మరూపిగా వచ్చాడు. రెండోసారి మెల్కీసెదెకుగా వచ్చాడు. మూడవసారి మనిషి కుమారుడిగా వచ్చారు. మరి తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒకసారి వచ్చారు. ఆ విషయాన్ని కూడా మనం బైబిల్ గ్రంథంలో చదువుకుందామండి. అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయం 3వ వచనం. మెల్కీసెదెకు యేసుక్రీస్తు వారని నిరూపించడానికి మనం ఇవన్నీ చదువుకోవాల్సింది. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. ఇక్కడ యేసుక్రీస్తు వారు భూమిపైకి వచ్చి మన పాపాల నిమిత్తం శిలువపై చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వచ్చాడు భూమి మీదకి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు వారు మరి భూమిపైకి ఎన్నిసార్లు వచ్చారనే విషయం మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిసారి ఆత్మరూపుగా నోవహు కాలంలో, తర్వాత మెల్కీసెదెకుగా అబ్రహాం గారి కాలంలో, తర్వాత అంత్యకాలంలో మనిషి కుమారునిగా ఇది మూడోసారి, తర్వాత చనిపోయి తిరిగి లేచింది ఇది 4వసారి. ఇప్పుడు మళ్ళీ రెండో రాకల్లో వస్తారు, ఇది 5వసారి అవుతుంది వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే. ప్రియమైన దేవుని వాళ్ళరా, నిజంగా నోవహు జలప్రళయం కాలంలో ఆత్మరూపిగా వచ్చాడు. మరి షాలేం రాజుగా ప్రధాన యాజకుడిగా అబ్రహాం గారి కాలంలో వచ్చాడు. మరి దాసుని రూపంగా మరి మొదటి శతాబ్దంలో వచ్చాడు. తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి 4వసారి వచ్చాడు. మరి చివరికి ఇప్పుడు 5వసారి అవుతారు. కానీ దేవుడు ఒక మాట రాస్తున్నాడు. ఆ మాట ఏంటంటే పర్ఫెక్ట్గా 2 సార్లు వస్తాడనే విషయాన్ని మనకు దేవుడు రాయించాడు. ఆ మాట చదువుకుందామండి. 9:28 అది మెయిన్ 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఇందువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మెయిన్ 2 సార్లు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తారు. అది ఎప్పుడంటే 33.5 సంవత్సరాలు, అంటే 33.5 సంవత్సరాలు భూమిపైకే ఉన్నాడు. ఇది మనం క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలా. ఎక్కువ సమయం ఉన్నాడు, అది ఒకసారి. మళ్ళీ వచ్చేది రెండవసారి. అది ఏ విధంగా అంటే మనం పాపం చేసిన వారు మరి ఎవరైతే రక్షణ పొంది దేవుని కోసం బ్రతికినవారో వారిని నిరంతరం యుగయుగాలు పరలోకంలో ఉండడానికి ఇవి 2 ప్రధాన రాకలి. వాటిని మనం మిగతా వాటిని అవి మెరుపు రాకళ్ళని రాసుకోవాలా. అంటే అలా వచ్చి అలా పోయినాడు. ఎందుకు ఆ విధంగానే మరి అబ్రహాం గారి దగ్గరికి యేసుక్రీస్తు వారు మెల్కీసెదెకు రూపంలో రావడానికి గల కారణం ఏంటంటే అబ్రహాం నిజంగా ఎంతో గొప్ప భక్తుడు. నిజంగా అబ్రహాం గారు ఏ విధంగా అంటే ఒకసారి చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం. ఎందుకు అబ్రహాం గారి దగ్గరికి మెల్కీసెదెకుగా యేసుక్రీస్తు వారు రావడానికి గల కారణం ఏంటంటే ఒకసారి చదవండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నీకియ్య వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడని ఇందువలన నాకు కనబడుచున్నదని అనెను. ఇక్కడ అబ్రహాం గారు మరి బలి ఇచ్చేశాడు. ఎవరిని? తన సొంత కుమారుడైన మరి ఇసాక్ గారిని, అంటే వాగ్దాన పుత్రుని మనసులో బలి ఇచ్చేసినాడు. ప్రేమ అంటే అంత గొప్ప మనిషి, త్యాగశీలి, దేవుని కోసం ఏదైనా ఇవ్వగలిగినటువంటి గొప్ప వ్యక్తి అబ్రహాం గారు. చివరికి తన సొంత కుమారుని బలి ఇవ్వడానికి వెనుకాడలే. అంటే దేవుని కోసం ఏ త్యాగాన్నైనా చేయగలిగినటువంటి సమర్థుడు అబ్రహాం గారు. అందుకే అబ్రహాం గారికి ప్రత్యక్షమైనాడు మెల్కీసెదెకు. ఇంకో విషయం ఏమిటంటే అబ్రహాం గారు పునాదులు గల ఆ పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అంటే భూమి మీద అల్పకాల పాపభోగముల కోసం ఒక దేశాన్ని ఇస్తే వద్దన్నాడు అబ్రహాం గారు.
నాకు ఈ దేశం వద్దు, ఏమొద్దు. నీవు ఉండే స్థలం ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రహాం గారి యొక్క ఏ విధంగా ఎదురు చూసినట, దూరం నుండి కన్నులారా ఎదురు చూసిన అంటే అబ్రహాం గారికున్న విశ్వాసం గొప్పదే. అంటే తన కుమారుడు చనిపోయినా తిరిగి లేపిస్తాడనే విశ్వాసం ఉన్నవారు, అలాగే భూమి మీద దేన్ని ఆశించకుండా మరి ఆ పునాదులు గల ఆ పట్టణం కోసమే ఎదురు చూసినటువంటి గొప్ప త్యాగశీలి అబ్రహాం గారు. అందుకే మరి ధనాన్ని గూడా ఆశించలేనటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి అబ్రహాం గారు. ఆ వచనాన్ని గూడా మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో చూసుకున్నామంటే ఆదికాండము 14వ అధ్యాయము 21, 22 వచనాలు. ఆదికాండము 14వ అధ్యాయం 21, 22 వచనాలు. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రాహాముతో చెప్పగా, అబ్రాహాము నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకున్నని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుడునైన యెహోవా ఎదుట చెయ్యెత్తి ప్రమాణం చేసితిని. ఇక్కడ సొదొమ రాజు మరి అబ్రహాం గారికి ఆస్తి ఇస్తే, నీ ఆస్తి నాకొద్దు అంటే ఈ లోక ధనాన్ని ఆశించలేనటువంటి మరి అంటే దేవుడే ఇస్తే నాకు కావాలి ఆస్తి. నీ ఎంత ఆస్తి ఇచ్చినా కూడా నాకు వద్దు అంటే ఆస్తిని కూడా ప్రేమించినటువంటి గొప్ప వ్యక్తి మరి అబ్రహాం గారు. ఇంకో సందర్భం కూడా ఏంటంటే మరి లోతు ఒక సందర్భం ఉంటుంది. అది అంటే లోతు పని వాళ్ళకి, అబ్రహాం పని వాళ్ళకి గొడవ జరుగుతాయి. వివాదం. ఆ వివాదంలో అబ్రహాం గారు మరి మొట్టమొదటిగా ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే లోతుకి. నీ ఏ ప్లేస్, ఏ స్థలం కావాలనుకుంటే ఏ వైపు వెళ్తావంటే ఆ వైపే వెళ్ళు. తర్వాత వైపు నేను వెళ్తాను. నేను వెళ్తానని ఎవరంటారు? అబ్రహాం గారు. అంటే లోతు గారు ఏ ఏ ఏ ప్లేస్ అయితే, ఏ ప్రదేశం కావాలనుకున్నాడో ఆ ప్లేసుల్లో గూడా అబ్రహాం గారు ఆశించలే. లోతుకే ముందు ప్రిఫరెన్స్ ఇచ్చినాడు ప్రియమైన దేవుని వల్ల. నిజంగా అంటే లోతుకి మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. తర్వాత ఏ ధనాన్ని గూడా ఆశించినటువంటి గొప్ప త్యాగశీలి. అలాగే మరి ఒక దేశాన్ని ఇస్తే పునాదులు గల ఆ పట్టణం కోసమే ఎదురు చూసినటువంటి వ్యక్తి. అలాగే మరి సొంత కుమారుడైనటువంటి మరి ఇసాకు గారిని కూడా బలిచ్చినటువంటి గొప్ప త్యాగశీలి కాబట్టే దేవుడు, కన్నతండ్రి అయిన దేవుడు మరి అబ్రహాం గారి యొక్క కోరికను నెరవేర్చాడు. అబ్రహాం గారి కోరిక అడిగాడంటే అంటే అడిగాడు. ఒకసారి అది యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. దేవుడు మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనేను. ఇక్కడ యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్న మాట. మీ తండ్రి అయిన అబ్రహాం గారు నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించినారు. ఎప్పుడు? అబ్రహాం గారి కాలంలో మెలికిసెదెకుగా మరి యాజకునిగా యేసుక్రీస్తు వారు మరి అబ్రహాం కోరికను నెరవేర్చడం జరిగింది ప్రియమైన దేవుడు. అంటే అబ్రహాం కాలంలో మెలికిసెదెకుగా ప్రధాన యాజకుడిగా వెళ్ళాడు. మరి నోవహు కాలంలో ఏ విధంగా వెళ్ళిపోయినాడు? ఆత్మరూపిగా. ఎలా అంటే నోవహు కాలంలో భయంకరమైనటువంటి మరి తినుచు, త్రాగుచు, పండుకొనొచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికి ఇవ్వడచ్చు అంటే భయంకరమైన పాపంలో ఉన్నప్పుడు మరి ఆత్మరూపిగా వెళ్ళడం జరిగింది. ఇవి మెరుపు రాకడలు. అంటే ఎక్కడైతే ప్రమాదం జరిగింది, ఇప్పుడు రక్షకులు ఏ విధంగా వస్తారో ఆ విధంగా ఆత్మరూపిగా మరి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని మరి భూమి మీదకి పంపించడం జరిగింది ప్రియమైన దేవుని వల్ల. తర్వాత యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులకు అగుపడినాడు. ఈ విధంగా బైబిల్‌లో మరి ప్రధానంగా అంటే 2 రాకడలు. అది మొదటి రాకడ 33.5 సంవత్సరాలు. తర్వాత రెండోసారి మరి పాపం లేకుండా వచ్చి మనల్ని అందరినీ తీసుకొని పోతాడు ప్రియమైన దేవుడు. ఇంతకీ యేసుక్రీస్తు వారికి మెల్కీసెదెకుకు ఉన్న మరి పోలికలు, లక్షణాలు ఒకసారి చూసుకుందామండి.
హెబ్రీయులకు రాసిన అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. సారీ సార్. హెబ్రీ 7వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవరు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను? ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెను? ఆ షాలేము రాజును మహోన్నతుడైన దేవునికి యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. ఇక్కడ నిరంతరము యాజకుడిగా అంటే యాజకత్వం చేసే లక్షణాలు మెల్కీసెదెకులో ఉన్నాయి, యేసుక్రీస్తులో కూడా ఉన్నాయి. రాజరిక లక్షణాలు ఏ విధంగా రాజరిక లక్షణాలు అంటే, యేసుక్రీస్తు వారు మరి భూమి పైన మరి శ్రమలు అనుభవిస్తున్నప్పుడు పిలాతు ఒక మాట అంటాడు. హేరోదు యేసుని చూచి పిలాతు నీవు రాజువా అంటే, అవును నీవన్నట్టే నేను రాజును అన్నాడు. అంటే యేసు తన నోటితోనే రాజునై ఉన్నాడు అనే విషయాన్ని మరి అక్కడ చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఎవరు? రాజు. అలాగే నీతికి రాజు. యేసుక్రీస్తు వారు లక్షణాలు మెల్కీసెదెకుకి యేసుక్రీస్తుకు ఉన్నారు. మెల్కీసెదెకుకి నీతికి రాజు, ప్రధాన యాజకుడు, రాజరిక లక్షణాలు కలిగిన వాడు. అలాగే యేసుక్రీస్తు వారికి కూడా మరి నీతికి రాజు. యేసుక్రీస్తు వారు నీతిమంతుడా కదా? నీతిమంతుడు. అతడు ఏ పాపం ఎరగనటువంటి గొప్పవాడు. నాలో పాపం ఉండదని మీలో ఎవరు స్థాపించడు అంటే నీతికి రాజు. ప్రేమైన దేవుని వాళ్ళరా, అలాగే మరి పేతురు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం. అపోస్తల కార్యములు అంటే నీతికి రాజు అనే విషయాన్ని మనం అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మాకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు వారిని పరిశుద్ధుడు, నీతిమంతుడు అని సెలవియడం జరిగింది ప్రియమైన దేవుడు. అలాగే శతాధిపతి కూడా మరి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు యేసుక్రీస్తు వారి గురించి. లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనం. అంటే నీతికి రాజు, నీతి రాజు అనే లక్షణాలు మరి యేసుక్రీస్తు వారికి ఉన్నాయని మనం చూస్తాం. శతాధిపతి జరిగినది చేసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుణ్ణి మహిమపరచెను. అంటే ఒక శతాధిపతి కూడా యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అంటున్నాడంటే నిజంగా నీతిమంతుడై. శతాధిపతి అంటే 100 మందికి అధిపతిగా ఉన్నటువంటి గొప్పవాడు. ఆయన కూడా నీతిమంతుడు యేసుక్రీస్తు వారని స్టేట్మెంట్ ఇస్తారు. పేతురు గారు ఇచ్చారు, మరి శతాధిపతి ఇచ్చారు. చివరిగా మరి యూదా ఇస్కరియోతు కూడా మరొక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. అది చూసి మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం. ఇది నీతికి రాజు, నీతిమంతుడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేసితనని చెప్పితని. ఇక్కడ యూదా ఇస్కరియోతు కూడా నిరపరాధి అంటే ఒక ఫుట్‌నోట్‌లో రాయబడింది, ఒక నీతిమంతుని రక్తం అని రాయబడింది. ప్రియమైన దేవుని వాళ్ళరా, నిజంగా నిరపరాధి నీతిమంతుడైన వాని యొక్క రక్తాన్ని అప్పగించితనని మరి యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపడడం జరిగింది. అంటే పేతురు గారు పరిశుద్ధుడు, నీతిమంతుడు అన్నాడు. శతాధిపతి నిజముగా నీతిమంతుడై ఉన్నాడు అన్నాడు. నిరపరాధి అని మరి మరి యూదా గారు సెలవియడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారు నీతికి రాజు. మరి రెండవ సందర్భం చూసుకుందామండి. రెండవ సందర్భం ఏంటంటే సమాధానపు రాజు. అంటే మెల్కీసెదెకులో ఉన్న లక్షణాలు యేసుక్రీస్తులో ఉన్న సమాధానపు రాజు. ఒక మాట చదువుకుందామండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం.
యేసు ఏ విధంగా మనల్ని సమాధానపరుస్తాడో భూమి మీద అనే విషయాన్ని మనం ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎవరంట? సమాధానకర్తయగు అధిపతి. నిజంగా ఈరోజు మరి పాపం చేసి ప్రతి ఒక్కరు నశించి నరకానికి పోయే వాళ్ళందరినీ కూడా తండ్రితో సమాధాన పరుస్తున్నాడు మన అందరినీ. ఆ విషయాన్ని మనం రోమపత్రిక 5వ అధ్యాయం 8-10 వచనాలు చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-10 వచనాలు. 5వ అధ్యాయం 8-10. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయి కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడును. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిశ్చయముగా రక్షింపబడము. ప్రేమైన దేవుని వల్ల యేసుక్రీస్తే భూమి మీదకి రాకపోయి ఉంటే మనందరం కూడా మనకి సమాధానం ఉండేది కాదు. దేవుని యొక్క ఉగ్రత నుండి మనల్ని రక్షించి సమాధానపరిచాడు. అంటే శత్రువులైన మనల్ని కాపాడాడు ఆయన ప్రాణం ద్వారా. మన కోసం ప్రాణం పెట్టి మనందరికీ సమాధానాన్ని అనుగ్రహించినటువంటి గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు వారి. ప్రేమైన దేవుని వల్ల ఇది అయినను మనము దూరస్తులమై ఉంటిమని మీరు జ్ఞాపకం చేసుకో. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయము 17-18 వచనాల్లో ఉంటుంది, చదవదండి. అయినను సరే దూరస్తులైన వారందరికీ మనల్ని సమీపంగా చేసినాడంట యేసుక్రీస్తు వారు. అంటే ఆయనే మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన దేశం. ఒకసారి చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అంటే దేవునితో సమాధానపరచాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరు? సమాధానపు రాజు అనుకోవాలి. నీతికి రాజు ఒకటి, తర్వాత సమాధానపు రాజు. మెల్కీసెదెకు ఏ విధంగా కనపడుతున్నాడు మనకి? నీతికి రాజు, సమాధానకి రాజు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఏ విధంగా ఉన్నాడు? నీతికి రాజు, సమాధానపు రాజు అని తేలిపోయింది. కాబట్టి మెల్కీసెదెకు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రేమైన దేవుని వాళ్ళరా, కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళరా, నిజంగా ఈరోజు బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారు. మెల్కీసెదెకు దేవదూత అని మరి క్రైస్తవ సంఘాలు అపార్థం చేసుకుంటూనే ఉన్నాయి. ప్రేమైన దేవుడు, నిజంగా ఆయన ఒక యాజకుడిగా వచ్చారు. ఆత్మ వెళ్తే అబ్రహం గారికి కనపడతారా? కనపడరు. కాబట్టి మెల్కీసెదెకు యొక్క రూపాన్ని ధరించుకొని అబ్రహం గారి కాలంలో యేసుక్రీస్తు వారు మరి అబ్రహం గారి కోరికను నెరవేర్చడం జరిగింది. ప్రేమైన దేవుని వాళ్ళరా, నిజంగా ఇప్పుడు మనకు పాఠం అర్థమైందా? మెల్కీసెదెకు ఎవరంటే ఏం చెప్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రేమైన దేవుని వాళ్ళరా, నిజంగా యేసుక్రీస్తు వారు మరి ఎన్నిసార్లు వచ్చాడని అపార్థం చేసుకుంది. మెల్కీసెదెకు యేసుక్రీస్తు కాదు అనే విషయాన్ని మరి కాదనే విషయాన్ని క్రైస్తవ సంఘాలు బోధకులు అపార్థం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు ఇప్పుడు మెల్కీసెదెకు దేవదూత అనే విషయాన్ని వాళ్ళు అనుకొని యేసుక్రీస్తు వారు మరి అబ్రహాం కాలంలో వచ్చారు, అది మొదటి రాకడనే. మరి భూమి మీద మరి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, అది రెండవ రాకడనే. మళ్ళా భూమిపైకి మళ్ళీ వస్తాడు కదా, అది మూడో రాకడనే. ఈ విధంగా అపార్థం చేసుకుని యేసుక్రీస్తు వారు మెల్కీసెదెకు కాదు,
అని అపార్థం చేసుకుంటూ ఉంటున్నారు ప్రియమైన దేవుని వల్ల. నిజంగా మరి లేఖనాలను ఈ విధంగా పరిశీలిస్తేనే మనకు అర్థమవుతుంది. అబ్రహాం గారి కాలంలోనే యేసుక్రీస్తు వారు ఎందుకు వెళ్ళినాడంటే అబ్రహాం గారి యొక్క కోరికను నెరవేర్చడానికి. ఏ విధంగా వెళ్ళిపోయినాడు? యాజకుడిగా మరి రొట్టె ద్రాక్షరసం తీసుకొని మెల్కీసెదెకుగా మరి అబ్రహాం గారి కాలంలో యేసుక్రీస్తు వారు వచ్చారు. తర్వాత మళ్ళా రెండో రాకడలో రాబోతున్నాడు. ఒకసారి పాప శరీరాకారంతో వచ్చాడు. ఇప్పుడు పాపం లేనివాడిగా వస్తాడు. ఇంకోసారి వచ్చాడు. అప్పుడు ఎవరో ఆత్మరూపిగా వచ్చాడు. తర్వాత మరి చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు కనపడినాడు. అది ఈ విధంగా మరి యేసుక్రీస్తు వారు రావడం జరిగింది. అంటే అప్పుడు ఊకే మెరుపు రాకల్లో అలా వచ్చి అలా వెళ్ళిపోయినాడు. కానీ 33.5 సంవత్సరాలు ఉండింది. మరి 2000 సంవత్సరాల క్రితమే భూమి మీదకొచ్చి. తర్వాత మళ్ళీ మనల్ని యుగయుగాలు మరి తానున్నటువంటి లోకానికి తీసుకుపోవడానికి రెండవ రాకడగా రావడం జరుగుతుంది ప్రియమైన దేవుని వాళ్ళగా. ఇప్పుడు మనకు అర్థమైందా? మెల్కీసెదెకు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరు? మెల్కీసెదెకు నీతికి రాజు, సమాధానానికి రాజు. యేసుక్రీస్తు వారు కూడా నీతికి రాజు, సమాధానానికి రాజు. మరి కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు తండ్రి. తండ్రి మరి క్రైస్తవులకు మరి నాస్తిక హేతువాదులకు మరి ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది తండ్రి. మరి ఆ ప్రశ్న ఏంటంటే మరి ఇంతవరకు మేము ధ్యానించాం తండ్రి, మెల్కీసెదెకు ఎవరనే విషయాన్ని మరి ఎవరికి అర్థం కాక ఇంకా క్రైస్తవులు దేవదూత, ప్రధాన దేవదూత అని అపార్థం చేసుకుంటూనే ఉంది తండ్రి. మరి అలాంటి వారికి మరి మెల్కీసెదెకు యేసుక్రీస్తు వారే అని మరి ఇంతవరకు మీ లేఖనాల ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి. మరింత జ్ఞానాన్ని మరి మాకు నేర్పించి ఈ సమాజంలో మరి ఇలా అపార్థం చేసుకునే వారిని మరి కాపాడి రక్షించే భాగ్యం మాకందరికి దయచేస్తారని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి మరి సంఘాన్ని నడిపిస్తున్న మీ కుమారుడు తండ్రి మరి విక్టర్ సార్ గారికి మరి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని దయచేయండి తండ్రి. తండ్రి మమ్మల్ని అందరిని కూడా మరి నడిపిస్తుండగా ఇంకా మంచి ఆరోగ్యంతో బలంగా ఈ పని మరి ఈ ప్రాంతాలలో అంతటికి కూడా చేసే భాగ్యం మరి సార్ గారి ద్వారా అలాగే మా సంఘం ద్వారా అనుగ్రహిస్తారని కోరుకుంటూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేస్తూ కోరుకుంటూ మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.